కథ చింటూది. చింటూ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి సారంగపురం అనే చిన్న గ్రామంలో నివసిస్తుండేవాడు. చింటూ వాళ్ళది పేద కుటుంబం. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చింటూకి మంచి సంస్కారం నేర్పించారు. చింటూ వయస్సులో చిన్నవాడైనా కూడా అన్నీ అర్థం చేసుకునేవాడు. ఇలా అనుకుంటుండగా చింటూ ఒకరోజు దేవుని మందిరానికి వెళ్లి ప్రార్థన చేస్తాడు. భగవంతుడా, మా ఇంటికి ఏమిటి ఈ పరిస్థితి? మీరు ఏదైనా చమత్కారం చెయ్యండి స్వామి. మా అమ్మా నాన్నలను కష్టాల నుంచి గట్టెక్కిస్తాను. చింటూ మందిరం నుండి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తున్న దారిలో పింటూ అనే బాలుడు ఒక చిన్న కుక్క పిల్లతో కనిపించాడు. అప్పుడు చింటూ పింటూని ఇలా అడుగుతాడు. పేటు, ఏం చేస్తున్నావు? అరే గుడ్డివాడివా ఏంటి? కనపడటం లేదా? నేను కుక్క పిల్లతోని ఆడుకుంటున్నాను, చూడు. ఆగు పింటూ, ఆ కుక్క పిల్ల చాలా ఇబ్బంది పడుతుంది. మూగజీవాల పట్ల ప్రేమ ఆప్యాయతలతో మెలగాలని మన టీచర్ నిన్న చెప్పింది కదా. చాలు పో, నువ్వు నాకు హితబోధలు చెప్పకు. పింటూ, నువ్విది ఆపకపోతే నేను రేపు టీచర్కు కంప్లైంట్ చేస్తాను. పింటూ చింటూ దబాయింపు మాటలకు ఆగిపోతాడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చింటూ ఆ కుక్క పిల్ల మెడలో కట్టబడిన తాడుని విప్పేస్తాడు. అప్పుడు కుక్క పిల్లతో చింటూ ఇలా అంటాడు. నువ్వు చాలా ఆకలిగా ఉన్నావని నాకు అనిపిస్తుంది. చింటూ గుళ్ళోని ఆ ప్రసాదం చిన్న కుక్క పిల్లకు తినడానికి ఇచ్చేస్తాడు. ప్రసాదం తింటూనే కుక్క ఒక జిన్లాగా మారిపోతుంది. ఆ జిన్ని చూసి చింటూ చాలా భయపడతాడు. నువ్వెవరు? నేను జీన్ జాన్ జనార్దన్. నీ మంచి పనులకు నేను ప్రసన్నుడనయ్యాను. ఏంటి ఏంటి నిజంగా నువ్వు జిన్వా? నిజంగానే అన్నా, నేను నిజమే చెప్తున్నా. ఇదిగో, ఇదే నా ఆధార్ కార్డ్, చూడు. అంటే అంటే నువ్వు నిజంగానే జిన్వా? నువ్వు నా కోసం ఏమైనా చేయగలవా? అవును. అరే చెప్పు, ఏం కావాలో చెప్పు. చాక్లెట్ల చెట్టు కావాలా? ఐస్ క్రీం చెరువు కావాలా? ఇంకా ఏమైనా కావాలా? నేను నీకు ఏమైనా 3 విషయాల్లో సహాయం చేయగలను. అయితే నాకు మంచి బట్టలు కావాలి. చిత్తం, మీ ఆజ్ఞానుసారం. అరే వా, ఇది ఇది నిజంగానే గమ్మత్తుగా ఉంది. గమ్మత్తు మ్యాజిక్ ఏమీ లేదు చింటూ. కానీ నీకు ఏదైనా మంచి జరగాలంటే ఎవరికీ అన్యాయం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అంటే అంటే ఇప్పుడు నీకు కొత్త బట్టలు వచ్చాయి కదా? అవును. అయితే అక్కడ చూడు. అర్థమైందా? జీన్ గారు, పింటూ యొక్క బట్టలు ఇచ్చేయండి. జీన్ గారు, దీనివల్ల ఎవరికైనా ఎటువంటి విధంగానైనా ఏమీ హాని కలిగించరాదని తెలిసింది. మా అమ్మా నాన్నలు సంతోషంగా ఉండేలా ఆశీర్వదించండి. చింటూ, మీ అమ్మా నాన్నలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇది నీ 2వ కోరిక. 3వ కోరిక నీకు అవసరం వచ్చినప్పుడు గుర్తు చేసుకో, అది తీరిపోతుంది. ఇలా చెప్పి జిన్ మళ్ళీ కుక్కలాగా మారిపోతాడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చింటూ వాళ్ళింట్లోకి వచ్చి చూస్తాడు. ఇంకా వాళ్ళ ఇల్లు మునుపటిలా కాకుండా చాలా మారిపోతుంది. అప్పుడు చింటూ వాళ్ళ అమ్మా నాన్నలతో ఇలా అంటాడు. అమ్మా, ఏమిటి ఇదంతా? నాన్నా చింటూ, మీ నాన్న నిజాయితీకి సంతోషించి వాళ్ళ పై ఆఫీసర్ మీ నాన్నకు మేనేజర్ జాబ్ ఇచ్చాడు. అరే నాన్న, ఇది చాలా సంతోషమైన విషయం. బాబూ, నీ సంతోషమే మా సంతోషం. కానీ నాన్నగారు, ఈ విషయం గురించి కాదు. ఇప్పుడు అర్థమైంది. ఇది ఖచ్చితంగా ఆ జిన్గారి మాయే. ఎవరు? చింటూ మందిరానికి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు అన్ని విషయాలు అమ్మా నాన్నలకు చెప్తాడు. అవునా? అయితే అదన్నమాట విషయం. ఓ, జాన్కి మంచి జరుగునుగాక. ఓహో, ఇదన్నమాట విషయం. నేనిప్పుడే జిన్గార్ని వెతుకుతాను. వెతికి ఆయనతో నా కోరికలు తీర్చుకుంటాను. పింటూ రాత్రంతా ఆ కుక్క పిల్ల గురించి వెతకసాగాడు. కాని ఆ కుక్క పిల్ల దొరకలేదు. ఉదయం పాఠశాలకు వెళ్లే సమయంలో
పింటూకి ఆ కుక్క పిల్ల కనబడింది. ఆ కుక్క పిల్లను చూడగానే పింటూ కూడా చింటూలానే తన టిఫిన్ బాక్స్ తినడానికి ఇచ్చేస్తాడు. ఆ కుక్క పిల్ల బాక్స్ని తిన్న వెంటనే జిన్ లాగా మారిపోతుంది. నేను జిన్ జాన్ జనార్దన్. నేను నీ మంచి పనులతో నీకు ప్రసన్నుడనయ్యాను. నేను నీ యొక్క 3 ఇష్టాలు కష్టాలు నెరవేరుస్తాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ ఇష్టాలు ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. అప్పుడు పింటూ ఏం కోరుకోవాలి అని ఆలోచించసాగాడు. అప్పుడు పాఠశాల మొదలవడానికి గంట మోగుతుంది. ఓ భగవంతుడా, జీన్ని వెతకటంలో నేను హోంవర్క్ చేయడం మర్చిపోయాను. జీన్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయవా? నా హోంవర్క్ మొత్తం నువ్వే చేసి పెట్టవా? అది నాకు చాలా ఉపయోగం. చిత్తం, మీ ఆజ్ఞానుసారం. ఇదిగో మొత్తం హోంవర్క్ తీసుకో. జీనిచ్చిన హోంవర్క్ టీచర్కు చూపిస్తాడు. అప్పుడు టీచర్ పింటూని కొడుతుంది. నీకసలు సిగ్గులేదా? హోంవర్క్ కూడా చెయ్యవా? చింటూ హోంవర్క్ దొంగిలించి చూపిస్తావా? సారీ మేడం, నన్ను క్షమించండి. సారీ కాదు, రేపు మీ అమ్మ నాన్నలు పాఠశాలకు రావాల్సిందే. లేకపోతే నిన్ను పాఠశాలకు ఎలో చేయను. అర్థమైందా? మా నాన్న స్కూలుకు వస్తే చాలా కష్టం అవుతుంది. జిన్, నువ్వేం చేశావు? అరే పెట్టు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఏది నీ దగ్గరికి వస్తుందో అది తర్వాత నీ దగ్గర నుంచి పోతుందని. సరే సరే, అయితే విను, టీచర్ నన్ను ఇప్పుడు ఏమీ అనకూడదు. అది 2వ కోరిక. సరే పదండి, ఇప్పుడు ఆఖరి కోరిక మిగిలింది. ఏమడగాలి? చాక్లెట్నా, లేక పిజ్జా, లేదా బర్గర్? నేను చాలా డబ్బులు అడుగుతాను. అప్పుడు నేను చాలా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇదే సరైనది. జిన్, నా చివరి కోరిక అదేంటంటే నాకు చాలా చాలా డబ్బు కావాలి. నేను నీ ఆఖరి కోరిక నెరవేరుస్తాను. కానీ గుర్తుంచుకో, నీ లాభం ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరికి నష్టం వాటిల్లితే నాకేంటి? నువ్వైతే నా కోరికని నెరవేర్చు. చిత్తం, మీ ఆజ్ఞానుసారం. ఇంత మొత్తంలో డబ్బు! వీటితో నేను చాలా వస్తువులు కొనుక్కోవచ్చు కూడా. మిస్టర్ మల్హోత్రా, యువర్ అండర్ అరెస్ట్. కానీ నేనేం చేయలేదు. సారంగపూర్ గ్రామం యొక్క బ్యాంక్ దొంగిలించబడింది. ఆ దొంగిలించబడ్డ సొమ్ము మీ దగ్గరే ఉందని మాకు అనుమానం. కానీ నేనేం చేయలేదు. మాకు మొత్తం తెలుసు, ఆ డబ్బు ఇక్కడే ఉంది. కానీ నాకు అస్సలు తెలియదు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. జాన్, మా నాన్నను కాపాడండి. నేను నీకు ముందే చెప్పాను. ఇప్పుడు నీ దగ్గర ఏ ఒక్క కోరిక కూడా మిగల్లేదు. నేనేం చేయలేను. జిన్ గారు, చింటూ యొక్క నాన్నని కాపాడండి. ఇది నా 3వ కోరిక. నెరవేర్చండి. మీ ఆజ్ఞానుసారం. చింటూ తన ఆఖరి కోరిక ఉపయోగించి పింటూ సమస్య పరిష్కరించాడు. ఇక పింటూకి బుద్ధి చెప్పాడు. ఇంకా పింటూ తన పొరపాటు తెలుసుకున్నాడు. ఇంకా ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఇక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఉచితంగా ఏదీ రాదు. ప్రతి వస్తువుకి ఎంతో కొంత విలువ, ధర తప్పక ఉంటుంది.